నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మోదీజీ పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి పరిస్థితుల గురించి రోజు మనకు చెప్పాడు. ఒక విశ్వగురువుగా పెట్రోల్ ఆదా చేసుకుందాం, ఎలక్ట్రానిక్ బండ్లు వాడదాం, ఒక్కడు పోయేది ఉంటే కార్లో పోకండి, నలుగురు పోయేది ఉంటేనే కార్లో పోండి, ఎన్నో విషయాలు, పొదుపు చేసుకోవలసిన విషయాలు ఎన్నో చెప్తూ వస్తున్నాడు. పశ్చిమాసియా నెలకొన్నటువంటి సమస్య నుండి మనకు పొదుపు అలవాటు అయిపోయింది. మనకు దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు డాలర్తో పోల్చితే మనకు భారీ నష్టం, 95 రూపాయలు మారక ద్రవ్యం. దీనివల్ల ఏమవుతుందంటే, మనం 1 గ్రామ్ బంగారం కొనాలంటే వాడికి 95 రూపాయలు ఇస్తే అమెరికా వాడు ఇచ్చేది రూపాయి. యావత్ ప్రపంచంలో అమెరికా డాలర్ తోటే వ్యవహారం నడుస్తున్నది. అందుకు ఏం చేస్తున్నాడంటే మళ్ళీ కొత్త ఆలోచన చేస్తున్నాడు మోదీజీ. ఏమంటున్నాడు? ఇండ్లలో ఆలయాల్లో ఉన్న బంగారాన్ని రీసైకిల్ చేయాలని ప్రధాని మోదీ పిలుపు. మన ఇండ్లలో ఉన్నటువంటి బంగారం, దేవాలయాలలో ఉన్నటువంటి బంగారం, తిరుపతి వెంకన్న దగ్గర అయితే బ్రహ్మాండంగా ఉన్నది, 1000 టన్నులు. ఇట్లా దేవాలయాల్లో ఉన్న బంగారాన్ని అంతా కూడా మనం రీసైకిల్ చేసేస్తే కొనుడు తప్పుతుంది, కొత్త డిజైన్లు మనకు వస్తాయి. కొత్త డిజైన్ల రూపంలో మనం బంగారం ఆభరణాలు చేసుకోవచ్చు. బంగారం దిగుమతులు తగ్గించి విదేశీ మారక నిల్వలను కాపాడటమే దీని లక్ష్యం. 1% బంగారం రీసైకిల్ చేసినా దిగుమతులు 30% తగ్గుతాయని నిపుణుల అంచనా. ఈయన మాటకు అనుగుణంగా ఒక మాట మోదీజీ అంటే, ఆ మాటకు ముందు ఆయన పెద్దగా ఆలోచన చేస్తాడు, నలుగురితో ఆలోచన చేసే నిర్ణయాలు తీసుకుంటాడు. దేశంలో 30,000 నుంచి 32,000 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని అంచనా. దొంగ బంగారం గాక అధికారికంగానే బంగారం 32,000 టన్నుల బంగారం ఉందట. ప్రధాని పిలుపును స్వాగతించిన జ్యువెలరీ సంఘం. ఇక్కడ భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద బంగారు వినియోగదారంగా ఉన్నప్పటికీ దేశీయంగా ఉత్పత్తి చాలా స్వల్పం. ఈ కారణంగా ఏటా బిలియన్ల కొద్ది డాలర్లను వెచ్చించి బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. 25-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం సుమారు $72.4 బిలియన్ విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. ప్రపంచంలో బంగారం అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు అంటే మన భారతదేశంలోనే. పెళ్లి చేసినా, శుభకార్యం చేసినా బంగారం కావాలి. మహిళలకు బంగారు ఆభరణాలు ఇష్టం. పెద్ద పెద్ద శ్రీమంతులు కూడా వాళ్లకు భగవంతుడు ఇచ్చిన ఎన్ని ఏళ్ళున్నాయో అన్ని ఏళ్లకు ఉంగరాలు పెట్టుకుంటారు. అంటే బంగారం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది కాబట్టి పెద్ద స్థాయిలో వినియోగం చేసుకునేది మనదే. కాబట్టి కొత్త బంగారాన్ని కొనకుండా మన ఇళ్లల్లో ఉన్నది, దేవాలయాల్లో ఉన్నటువంటి బంగారాన్ని రీసైక్లింగ్ చేసి మళ్ళీ మనం వాడుకుంటే 30% దిగుమతులను మనం తగ్గించుకోవచ్చు అని ప్రధాని మోదీ విశ్వగురువుగా పిలుపునిచ్చిండు. ఏమంటారు ప్రేక్షకులారా? మీ మనసులో ఎలాంటి భావాలు ఉన్నాయి? ఇది వాస్తవంగా మనం ఆచరణలో పెట్టుకోవచ్చా అనే దాని మీద మీ సందేహం ఏ విధంగా ఉందో సందేహం మాకు తెలియజేయండి కామెంట్ రూపంలో. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.